ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 142వ శ్లోక వివరణ. మిథ్యా జగదతిష్ఠాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్యప్రియా లయకరీ లజ్జారంభాదివందిత. ముందుగా మిథ్యా జగదతిష్ఠాన, మిథ్యాభూతమైన జగత్తుకు అధిష్టాన కారణంగా ఉన్నది అని అర్థం. అసత్యమైంది ఈ జగత్తు. ముత్యపు చిప్పను చూసి వెండి అనుకోవడం, అలాగే తాడును చూసి సర్పం అనుకోవడం, ఇలాంటివన్నీ మిథ్య కిందికే వస్తాయి. వెండి అనుకోవడాన్ని ముత్యపు చిప్ప అధిష్టాన కారణమవుతుంది. అలాగే పాము అనుకోవడానికి తాడు అధిష్టాన కారణమవుతుంది. అలాగే లేంది ఉన్నట్లు అనిపించే సర్వ జగత్తుకు అమ్మవారు అధిష్టాన కారణమవుతుంది. ఇటువంటి అధిష్టాన కారణం సూచించే నామమే ప్రస్తుత నామం. మిథ్య అనేది తప్పు కాదు, అది కేవలము కట్టుబాటు చేయబడిన, అంటే కొన్ని నియమ నిబంధనలకు లొంగుబాటు చేయబడిన సత్యం. భగవంతుడు ప్రసరింపచేసింది మాయ అయితే మానవుడు కల్పించుకున్నది మిథ్య. దేని వలన మోహం పుడుతుందో అక్కడ మిథ్య ఉంటుంది. సగటు మనిషికి మిథ్య లేనిదే బ్రతుకులేదు. ఎందుకంటే మోహం లేకుండా ఉండలేడు కాబట్టి. అయితే మాయ వల్ల భగవంతుడు దూరం అయినట్లు కనబడతాడు అని అనుకోవడం తప్పు. భగవంతుడు దూరం కావడం వల్లే మాయ వర్తిస్తుంది అనేది నిజం. సృష్టిలో జీవులు ఇలా శరీరంలో ఉన్నట్లు కనపడమే మిథ్య. ఈ మిథ్యకు అమ్మవారే కారణం. ఈ జగత్తులోకి అమ్మవారు ఆకార పరిమాణ నామ రూపాదులుగా దిగి వస్తూ ఈ మిథ్యా జగత్తును అధివసించి ఉంటుంది. వీటన్నింటిలో చివరకు మిగిలేది ఏ ఒక్కటైతే ఉంటుందో అదే సత్యం. ఆ సత్యమే అయ్యవారు. మిథ్యాభూతమైన జగత్తుకు అధిష్టాన కారణం అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం ముక్తిదా, అంటే మోక్షాన్ని ఇచ్చినది అని. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు, ఇవ్వబడేది, ఈ మూడు ఒకటైతే అది ముక్తి అవుతుంది. లేకపోతే అది ముక్తి కాదు, విభక్తమవుతుంది. శివస్వరూపులు అయిన జీవులందరికీ ఒకళ్ళకొకళ్ళు అమ్మవారిలాగా కనిపిస్తే ఆ స్థితి పరాకాష్ఠ భక్తి అంటారు. ఈ భక్తి గల వారికి అమ్మవారు ముక్తినిస్తుంది. ముక్తి అంటే విముక్తి, ఐహిక బంధనాల నుంచి విముక్తి, అరిషడ్వర్గాల నుంచి విముక్తి, నేను నాది అనే అహంకార మమకారాల నుంచి విముక్తి. ఎప్పుడైతే సాధకుడి అహంకార మమకారాల నుండి విముక్తుడైనాడో అప్పుడతడు సాయుధ్యం పొందుతాడు, పరబ్రహ్మలో లీనమవుతాడు. అతడే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు అవుతాడనమాట. వేదాలు వల్లించడం వల్ల, శాస్త్ర పాండిత్యం వల్ల ముక్తి రాదు. యజ్ఞయాగాది కర్మల వల్ల, అధికారం పొందడం వల్ల ముక్తి రాదు. మరి ఇంకా దేనివల్ల వస్తుంది అంటే కేవలం ఆత్మజ్ఞానం వల్ల. మనసును స్వాధీనపరుచుకొని ఇంద్రియాలను బంధించి దృష్టిని అంతర్ముఖం చేసినట్లయితే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తానెవరు అనేది తెలుస్తుంది. తానే పరబ్రహ్మ. ఈ లోకాలన్నీ తనలోనే ఉంటాయి. అన్ని జీవరాశులు తన నుంచే ఉద్భవించాయి. సర్వస్వము తనయందే ఉన్నది అనే విషయము తెలుస్తుంది. క్రమం తప్పకుండా నియమనిష్టలతో పరమేశ్వరుని ఆరాధించేవారు ముక్తజీవులు. పరమేశ్వరుని తెలియకుండా అర్చించినా ముక్తి కలుగుతుంది అని చెప్తుంది పురాణం. కాళహస్తీశ్వర శతకంలో ఏనుగు, పాము, సాలెపురుగు ఈ మూడు కూడా పరమేశ్వరుని అలంకారం కోసం జీవితాన్ని బలిచ్చాయి. ఆ ఫలితంగా వాటికి ముక్తినిచ్చాడు పరమేశ్వరుడు. అలాగే కన్నప్ప కూడా. అతడు ఒక వేటగాడు. అతడికి జ్ఞానం లేకపోయినా అమాయకంగా శివునికి వేట నుండి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడుతూ ఉండేవాడు. నిత్యం శివుణ్ణి కొలిచేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి శివుడు తన కంటి నుండి నెత్తురు కార్చాడు. వెంటనే కన్నప్ప ఏమీ ఆలోచించకుండా తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడు. అప్పుడు శివుడు రెండవ కంటి నుండి నెత్తురు కారడం చూసి భక్తుడైన కన్నప్ప సందేహించకుండా ఎంతో కష్టపడి తన రెండవ కన్నును కూడా తీసేసి స్వామికి అమర్చాడు. అంతటి నిస్వార్థమైన అమాయకుడైన కన్నప్ప శివుని యందు తన ప్రేమను చూపించాడు. అప్పుడు అతని భక్తికి మెచ్చి శ్రీకాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పను కరుణించి ముక్తి ప్రసాదించాడని చరిత్ర. తర్వాతి నామం ముక్తి రూపిణి. మోక్షాన్ని రూపంగా కలది అమ్మ. అమ్మవారు కేవలం ముక్తిని ఇచ్చేది మాత్రమే కాదు, ఆ ముక్తి స్వరూపం కూడా అమ్మవారే. స్వస్వరూప జ్ఞానం ఎవరికైతే ఉంటుందో
వారు ముక్తి స్థితిలో ఉన్నట్లే. అజ్ఞానం చేత కల్పించుకున్న మిథ్యా జగత్ ప్రభావం వల్ల ఈ జ్ఞానం మనలో కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలగుతుందో అప్పుడు స్వస్వరూప జ్ఞానం భాసిల్లి ముక్తి వస్తుంది. ఇంద్రియాలను మనసులోను, మనసును బుద్ధిలోను, బుద్ధిని ముఖ్య ప్రాణంలో లయం చేయడమే ముక్తి. ఇదే తురీయ స్థితి. పరమేశ్వరికి ఎప్పుడు ఈ స్థితిలోనే ఉంటుంది. అందుచేతనే అమ్మ ముక్తి రూపిణి అనబడుతోంది. తర్వాతి నామం లాస్యప్రియ. లాస్యమునందు ప్రీతి కలది. అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యమని, అయ్యవారు చేసేది తాండవమని అంటారు. పైనుండి చూసే అమ్మవారికి ప్రపంచమంతా లాస్యంగా కనబడుతుంది. తన ప్రపంచమంటే తనకిష్టం కాబట్టి అమ్మవారు లాస్యప్రియ. ప్రపంచంలోని అన్ని రకాల వైవిధ్యాలు, వైరుధ్యాలు, సామ్యాలు, సమన్వయాలు, అభినయాలు, అభినందనలు, ఋతువులు, ఋతుధర్మాలు, గ్రహాలు, గ్రహ లక్షణాలు ఇవన్నీ అంజన దృష్టితో చూసేవారికి ఆనందలాస్యంగా కనబడకపోవచ్చు. కానీ నిరంజన దృష్టికి ఇవన్నీ ఆనందహేళగానే కనిపిస్తాయి. జీవితం సంగీతం అయిన వారికి జగత్తులోని చైతన్యమంతా లాస్యంగానే భాసిస్తుంది. ఈ లాస్యంగా జగత్ చైతన్యాన్ని భావించేవారన్నా అమ్మవారికి ఎంతో ఇష్టం. పరమేశ్వరుని ప్రళయ తాండవానికి అమ్మవారి లాస్యం అనే మలుపు లేకపోతే సృష్టికి నాంది అనేది ఏర్పడి ఉండదు. అందుకే ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయి సమస్త సంహారక తాండవాయ నమ అని అమ్మవారిని అయ్యవారిని కలిపి అర్ధనారీశ్వర స్తోత్రంలో ఆదిశంకరుల వారు అన్నారు. లాస్యం నందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం లయకరి, లీనం చేసుకున్నది అని అర్థం. లయమన్నా లయకారుడన్నా, చావు చంపేవాడు అని కానీ, వినాశం వినాశకారుడని కానీ సాధారణంగా అనుకుంటారు. లయం అంటే లీనమని, లయమవడం అంటే అవడమని, ప్రళయం అంటే చక్కగా లీనమైన స్థితి అని అర్థం చెప్పుకోవాలి. జీవేశ్వర సర్వేశ్వర ఐక్య స్థితిని లయం అంటారు. సమస్త సృష్టి పరమేశ్వరునిలో లీనమై ఉండే స్థితిని ప్రళయం అంటారు. ఈ స్థితి ఎలాంటిదంటే సెలవుల్లో ఉండే కళాశాల లాంటిది. లవణాలు అన్నీ కరిగి ఉన్న నీళ్ల స్థితి లాంటిది ఈ లయస్థితి. ఈ స్థితిలో ఆ లవణాలన్నీ చచ్చిపోవు, నీళ్ళల్లో చక్కగా లీనమై ఉంటాయి. ఆ నీళ్లు ఆ లవణాలకు ఏమీ హాని జరగకుండా చక్కగా కాపాడుతూ తనలోనే ఉంచుతుంది. అలాగే అమ్మవారు కూడా ఈ లయాన్ని అన్ని స్థాయిల్లో వర్తింపచేస్తుంది. ఉదాహరణకి నిద్రపోయినా అలాగే నిద్రలోనే ఉండిపోయేట్లు కాకుండా మళ్ళీ మెలకువ తెప్పిస్తుంది. అలసట వచ్చినప్పుడు నిద్రలో లీనమయ్యేట్లు చేస్తుంది. కల్పాలకు కూడా ఇదే లక్షణాన్ని వర్తింపచేస్తుంది. లీనము చేయునది లేదా చేసుకున్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం లజ్జ. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. పరమేశ్వరి అన్ని భూతాల యందు లజ్జా రూపంలో ఉంటుంది. లజ్జ అంటే నమ్రత. ఇది స్త్రీలకు అలంకారం. పరమేశ్వరి ముగ్ధ కాబట్టి లజ్జ అనబడుతోంది. ఇంత సృష్టి చేసిన అమ్మవారికి ఏ మాత్రం అహంకారం లేదు. ఏదైనా గొప్ప పని చేసినప్పుడు కానీ, చేయించినప్పుడు కానీ అహంకారపడటం కానీ, గర్వపడటం కానీ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. దానికి విరుద్ధ లక్షణమే వినయము, వినమ్రం. ఈ వినయ లక్షణాన్ని తెలియపరిచే వాటిలో లజ్జ ఒకటి. ఎంత గొప్ప పని, పెద్ద పని చేసినా ఇంతే చేయగలిగాను అని బిడియపడడం లజ్జా లక్షణం క్రిందకు వస్తుంది. సిగ్గుపడటం ఒక సుకుమారమైన ముగ్ధత్వ లక్షణం. మగవారు మోటుగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆడవారు మోటుగా ఉంటే బాగుండదు. స్నిగ్ధత్వము, ముగ్ధత్వము కలిసిన లాలిత్యం ఉంటే దానికి లజ్జా లక్షణము అప్రయత్నంగానే తోడవుతుంది. లజ్జ అంటే నమ్రత కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం రంభాదివందిత. రంభ మొదలైన అప్సర స్త్రీలచే పూజింపబడినది అమ్మ అని అర్థం వస్తుంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన వారిని అప్సర స్త్రీలు అంటారు. వీళ్ళు సంగీతంలోనూ నృత్యంలోనూ బాగా ప్రసిద్ధులు. వీరు లేకపోతే ఇంద్రుని సభకు శోభే లేదు. దేవేంద్రాదులందరినీ వీరు తమ గాన నృత్యాలతో వినోదింపచేసి ఆనందింపచేస్తారు. వీరిని దేవ విలాసినులు అంటారు.
అటువంటి వీరందరి చేత అమ్మవారు సేవింపబడతారు. రంభ అంటే హృల్లేఖ హ్రీంకారము. పరమేశ్వరి హ్రీంకారం చేత జపింపబడుతుంది. అమ్మవారు సంగీత ప్రియ, సామగాన ప్రియ. అందుకని అమ్మవారి దగ్గర సామవేద గానాలను, శ్రవణప్రియమైన సంగీత కచేరీలను, నయనానందకరమైన నృత్యాలను చేసి అమ్మవారిని మెప్పించి ఈ అప్సర స్త్రీలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అందుకని అమ్మవారు రంభాదివందిత అనబడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.